హాయ్ అండి, వెల్కమ్ టు చరితాస్ కిచెన్. ఈరోజు రెసిపీ ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో కోవా. దీనికోసం ముందుగా ఒక బంగినపల్లి మామిడికాయని ముక్కలుగా కోసుకొని ప్యూరీ తీసుకోవాలి. ఒకవేళ దీన్ని రసం మామిడికాయతో గనక చేసుకోవాలి అనుకుంటే మీరు రసం మామిడికాయ ప్యూరీని మొత్తం స్ట్రెయినర్లో వడగట్టుకోవాలి. ఇప్పుడు ఈ ప్యూరీని మొత్తం ఒక కడాయిలో వేసుకోవాలి. మీకు ఈ ప్యూరీని మెజర్మెంట్లో చెప్పాలి అనుకుంటే ఇది 1.5 కప్పు వరకు ప్యూరీ ఉందండి. ఇప్పుడు ఈ మామిడికాయ ప్యూరీని ఇలా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి గట్టిపడేటట్టు. ఈ ప్యూరీ కొంచెం చిక్కబడిన తర్వాత మనం నానబెట్టుకున్న కుంకుమ పువ్వుని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, మీకు అవసరం లేదు అనుకుంటే కలుపుకోక్కర్లేదు. ఇప్పుడు 1 కప్పు మిల్క్ పౌడర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కంటిన్యూస్ మిక్స్ చేసుకోవాలి. ఈ మిల్క్ పౌడర్ యాడ్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే ఉండాలి. ముందు మీకు ఉండలు కట్టినట్టు ఉంటుంది, కానీ మీరు కంటిన్యూస్ మిక్స్ చేసుకుంటూ ఉంటే మిల్క్ పౌడర్ అనేది మెల్ట్ అయ్యి స్మూత్ పేస్ట్ లాగా అవుతుంది. ఇప్పుడు ఇందులో నేను 1/4 కప్పు వరకు షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ షుగర్ అనేది మీరు తీసుకున్న మ్యాంగోని బట్టి మీరు స్వీట్నెస్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూసారు కదా, మొత్తం మిల్క్ పౌడర్ మెల్ట్ అయ్యి చక్కగా స్మూత్ పేస్ట్ లాగా తయారైంది. ఇది ఇప్పుడు త్వరగానే గట్టిపడుద్ది, కాబట్టి మనం కంటిన్యూస్ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా కొంచెం చిక్కగా అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. తర్వాత ఇందులో సన్నగా చాప్ చేసిన బాదం పప్పుని వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మీరు ఈ బాదం ప్లేస్లో కాజునైనా చాప్ చేసి యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, చాలా చక్కగా గట్టిపడింది. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు డెసికేటెడ్ కోకోనట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ఇలా ఇంకొకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఏదన్నా మౌల్డ్లో వేసుకొని పీసెస్ లాగా చేసుకోవచ్చు. లేదు అంటే సింపుల్గా ఇలా కోవా బిళ్ళల్లాగా ప్రెస్ చేసుకొని పైన గార్నిష్ చేసుకుంటే చాలండి. ఎంతో టేస్టీ అయిన మన మ్యాంగో కోవా రెడీ అయిపోయింది. మీరు ఇలా తప్పకుండా ట్రై చేసి చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.